ఈ వీడియో చూస్తే చాలా మంది నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం చెప్తూ దేవుడా అని చెప్పి. కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట, మీ జీవితాన్ని తక్కువ చేసుకోకండి, అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి, వాల్యూ ఇంతే అనుకోకండి. ఏ మనిషి నీకన్నా గొప్పవాడు అని నమ్మకండి. నీ లైఫ్ నీదే, ఇంకొక వ్యక్తి జీవితానికి నీకు కంపారిజనే ఉండదు. ఈవెన్ నా లైఫ్ కూడా నేను అలానే లీడ్ చేస్తాను. అంటే నా లైఫ్ లో నాకేం కావాలి, నా లైఫ్ లో నేను బెస్ట్ గా ఎలా పర్ఫామ్ చేయగలను, నా లైఫ్ లో నేను ఎలా ముందుకెళ్తున్నాను, ఇదొకటే ఆలోచించాలి. కానీ ఇంకొకరి జీవితంతో కంపేర్ చేసుకోవడం కానీ, లేదా మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు కానీ. ఇన్ఫాక్ట్ తెలుసా, లైఫ్ లో మనం అనుకుంటాం సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అట్లా బాధపడుతుంటాం. అసలు ఎవరు వచ్చి మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి? రెండోది, మన పోరాటం మనం చేసుకోలేమా, దానిలో మనం నేర్చుకోలేమా? సక్సెస్ కాలేకపోతే ఏంటి, మన పోరాటం మందే కదా, అలా ఎందుకు మనం ఆలోచించాం? సో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవటం, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవటం, లేదా మన ఫైట్ లో అంటే మనం చేసే పనులు మనకి ఎవరు సపోర్ట్ రావట్లేదు అని ఆలోచించడం, ఇవన్నీ తప్పు. ఇన్ఫాక్ట్ పీపుల్, మన చుట్టూ ఉన్న వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ అనుకోండి, వాళ్ళ చుట్టూనే వాళ్ళ జీవితం తిరుగుతుంది. వాళ్ళు రాలేదు, వాళ్ళు మన కోసం సపోర్ట్ చేయలేదని కోరుకోవటం, ఇవన్నీ మూర్ఖత్వమే అవుతాయేమో. ఇన్ఫాక్ట్ అదే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏమో. ఒకసారి ఆలోచించవచ్చు కదా.